2029లో వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారనే భయం ఇటీవల కాలంలో కూటమి నాయకులు సంబంధిత అనుకూల మీడియా అధిపతులకు సోషల్ మీడియా యాక్టివిస్టులను వెంటాడుతోంది. అందుకే వైఎస్ జగన్ అంటే భయాన్ని ప్రజల్లో కలిగించడానికి కూటమి వర్గాలు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. కూటమి పాలనపై 10 నెలల్లో ప్రజా వ్యతిరేకతను వీళ్ళంతా గ్రహించారు. అందుకే మంచి పాలన అందించామనే ప్రచారంతో తిరిగి అధికారంలోనికి రాలేమన్న నిర్ణయానికి అప్పుడే ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అన్న ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోనికి రాకుండా అడ్డుకోవాలంటే ఆయన పైన భారీగా నెగిటివిటీని ప్రచారం చెయ్యడమే ఏకైక ఎజెండాగా పెట్టుకొని వాళ్ళంతా ఏకతాటిపై చెడు ప్రచారాన్ని చేస్తుండడం గమనార్హం. టీటీడీలో తప్పుల్ని ఎత్తి చూపే వాళ్ళంతా హిందూ ద్రోహులుగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడం కొత్తేమీ కాదు. వీటన్నిటినీ అధిగమించి జగన్ 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. 2024లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి కూటమికి అపరిమితమైన అధికారం దక్కింది. ఈ 10 నెలల చంద్రబాబు గారి పాలనలో ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి కూటమి వద్దనుకుంటే ప్రజలకు ఏకైక ఆప్షన్ జగన్ జగన్ జగన్. దాంతో జగన్ మళ్ళీ వస్తే విధ్వంస పాలన వస్తుంది, ఇప్పుడే మేము రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామంటూ ప్రచారాన్ని ఓదరగొడుతున్నారు. కానీ సామాన్య ప్రజలు మాత్రం జగన్ ఉంటే మాకు సంక్షేమం బాగా ఉండేది, మా చేతుల్లో డబ్బులు ఉండేవి, ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది అంటూ తమ బాధలు చెప్పుకుంటున్నారు. పల్లెటూళ్ళలో ఉన్న కిరాణా షాపులు, చిన్న చిన్న దుకాణదారులైతే బాధ మరో రకంగా ఉంది. జగన్ ఉంటే డబ్బులు పంపించేవారు, అందరి చేతుల్లో డబ్బులు ఉండేది, కాబట్టి మా షాపులకు బాగా జరిగేవి. ఇప్పుడు గిరాకీ కోసం గంటలు గంటలు వేచి చూస్తూ ఉన్నాం, వస్తున్నది ఏమీ లేదు అంటూ బాధపడుతున్నారు. ఇవన్నీ సర్వేలు చేసే కూటమి ప్రభుత్వం సరికొత్త వ్యూహానికి తెర ఎప్పింది. అందుకో జగన్ వస్తున్నాడు, ఇదిగో జగన్ వస్తున్నాడేమో అని తమ భయాన్ని జనంలో కనిపించే ప్రయత్నాలను మొదలుపెట్టారు. జగన్ అంటే అలా ఇలా అంటూ ఆయనపై కొందరు తటస్థుల పేర్లతోనూ మరికొందరు పెద్ద మనుషుల పేర్లతోనూ విషం చిమ్మడాన్ని గ్రహించవచ్చు. అయితే ఏపీ ప్రజలు జగన్ను, వైఎస్ ఫ్యామిలీని గుండెల్లో పెట్టుకున్నారు. ప్రజలను నచ్చేలా మెచ్చేలా చంద్రబాబు గారి పాలన సాగించకపోతే మాత్రం ఇంటికి సాగనంపడం ఖాయమని గుర్తించాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం చక్కటి పాలన అందిస్తుంటే దానికి గురించి గొప్పగా జనంలోనికి తీసుకువెళ్లాలనే ఆలోచన వాళ్లకు ఎందుకో లేదో అర్థం కావడం లేదు అని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు గారి పాలన